అనేటువంటిది ఆ కంపెనీయే లేదు, ఎవరికి తెలియదు, ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు. ఫిబ్రవరి 15 కంపెనీ పెడతాడు, ఏప్రిల్ 15కేమో 60 ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎవిడెన్స్ లో పెట్టినట్టున్నారు మరి నాకు తెలిసి. అయితే ఎక్కడ కూడా పారదర్శకత అనేటువంటిది ఉండదు. ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి సందర్భంలో వాటిని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరగదు. ఇక కంచె చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల పరిస్థితి ఉంది. పైపెచ్చి ఎప్పుడు ఈ మధ్యకాలంలో చూడలేకపోతున్నాం. కమల్ హాసన్ గారు దశావతారం సినిమాలో 10 అవతారాలు వేశాడు, మీరు అందరూ చూసుంటారు, ఫేమస్ మూవీ, 10 రోల్స్. నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గండికోట వెళ్ళారు, హెలికాప్టర్ దేడమే ఆటో ఎక్కాడు. ఆటోలో కూర్చున్న డ్రైవర్కి మైక్ ఉంటుంది, ఈయనకి మైక్ ఉంటుంది, కానీ అనుకోకుండా హెలికాప్టర్ దగ్గరికి ఆటో వస్తుంది. మనుషుల్ని అలౌ చేయరు హెలికాప్టర్ దిగినప్పుడు, కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి పక్కన ఆటో ఉంటుంది. ఈయన బండి దిగి హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కుతాడు, ఆటోలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అదొక ఎపిసోడ్. మొన్న ఎక్కడో వెళ్తూ మన నాయ బ్రాహ్మణ్ సోదరులు ఈయన వెళ్తూ కాన్వే వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ. పాపం కటింగ్ చేసే నాయ బ్రాహ్మణ్ సోదరుడికి మైక్ ఉంటుంది, అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. మరి ఎలా ఉంటుందో మరి. మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు, ఆయన పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్, ఆయనకి మైక్ ఉంటుంది, అనుకోకుండా కారు దిగిన మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ గారిని మించినటువంటి, అంటే అన్ని రోల్స్ వేసినటువంటి యాక్టర్ ఎవడో లేడు. మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన లోకనాయకుడు అని అంటారు ఆయన, ఈయన లోక మాయకుడు. ఈయన అందరినీ మాయ చేయడం ఎలాగా అంటే ఇది అంతా ఏమనుకుంటారో అసలు ఏంటి, ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేదా అనేటువంటిది అసలు కొంచెం కూడా, అంటే ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి దానికి అసలు దానికి అవకాశం ఇవ్వరు వారు. అందుకే చెప్పా, ఇప్పుడు ఆయన్ని మించిపోయాడు కొడుకు. ఇందా మొదట్లో చెప్పినప్పుడు బాప్ 1 నెంబరు, బేటా 10 నెంబరు. ఆయన తండ్రిని ఆయన మామను వెనుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తండ్రి ఎప్పుడు లేచిపోతే ఆ కుర్చీలో ఎప్పుడు కూర్చుంది పోదామని కొడుకు వెయిటింగ్. ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఒక యాడ్ చూశాను. సన్నగా చూసి పవన్ కళ్యాణ్ గారు కనబల్లా. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారిది ఉంది, ఏదమ్మా పేపర్ ఉంటే పట్టరామా ఒకసారి. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారు ఉంది, పైన మోడీ గారు ఉన్నారు. మరి మోడీ గారు ఇచ్చింది కదా. సన్నగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి చూశాను. చూస్తే పాపం కిందకి పెట్టేశారు. మీ పేపరే కింద ఉన్నారు. పాపం ఆయన కూడా వరినాట్లు లేవు పట్టుకున్నట్టున్నారు. ఏదమ్మా సరే, ఎవరెవరు ఫీల్ అవుతారో ఫీల్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికి. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఫోకస్ అంతా తండ్రి కొడుకులు, పబ్లిసిటీ, ఏ రకంగా మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి దాని మీదతో పాటు అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిన్న మా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు ఒక లేఖ రాశారు, ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో. స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, డిజిన్వెస్ట్మెంట్ ఎంత, దీనికి సపోర్ట్ చేశారు, ఇవన్నీ వేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. డిజిన్వెస్ట్మెంట్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2021 సంవత్సరంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి, అంటే ప్రైవేటైజేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది.
నిన్నటికి నిన్న 5,200 మందిని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ లో పనిచేస్తున్నటువంటి వారిని 5,200 మందిని తీసేస్తారు. ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? ఓ పక్కేమో 20 లక్షల మందికి ఉద్యోగాలని 15 మాసాలైంది, ఒక్కడికి ఉద్యోగం లేదు, ఏ ఒక్కరికి అవకాశం లేదు. నిన్న మీరు ఫోకస్ చేయలేదు, కానీ నిన్న ఒక యువకుడు కాంట్రాక్ట్ కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు స్టీల్ ప్లాంట్. నిన్న ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఉద్యోగం పోయింది, నా భవిష్యత్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు. ఆ కుటుంబానికి ఆ బిడ్డను ఎవరు తీసుకొని వచ్చిస్తాడు? మీరు చేసినటువంటి మోసం కాదా? మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలు కాదా? మళ్ళీ ఒక పక్కేమో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైటెక్ సిటీ అంటే నేనే, సత్య నాదెల్ అంటే నేనే, మైక్రోసాఫ్ట్ అంటే నేనే. ఈయన 95లో ముఖ్యమంత్రి అయ్యాడు, మామగారిని వెన్నుపోటు పొడిచి. ఎప్పుడో 98లోనో 99లోనో ఎప్పుడో బిల్ గేట్స్ని కలిశాడు ఈయన. అప్పటికే సత్యనాదల్ గారు 95లోనే అమెరికా వెళ్ళిపోయాడు. మరి ఈయన చూసి ఎప్పుడు నేర్చుకున్నాడో, ఎప్పుడు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడో, మరి ఎప్పుడు చదువుకున్నాడో, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చదువు ఎప్పుడు నేర్చుకున్నాడో. పాప ఆల్పరువు ఎందుకు తీసేస్తావు? ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలు, అటువంటి సంస్థలకి అలా మన భారతదేశం, ముఖ్యంగా మన తెలుగు వాడు ఉండడం మన గర్వకారణం. ఇంకా ఈ జాకీలు పెట్టి లేపడం, సెలవు డబ్బాలు కొట్టుకోవడం, సొంత మార్కెటింగ్ చేసుకుని మన గురించి నలుగురు చెప్పుకోవాలి తప్ప మన గురించి మనం చెప్పుకుంటే ఏమంటారు దాన్ని? నీ గురించి ఎవరు చెప్తారు? నీ కొడుకు చెప్తారు. నీ కొడుకు గురించి ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావు. కానీ ప్రజలు ఎవరు చెప్పుకోడు. ఎవడన్నా ఏదైనా మాట్లాడితే ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలాగా ఇబ్బంది పెట్టాలి, ఎలాగ అరెస్టులు చేయాలి, ఎవరిని మాట్లాడకుండా ఏ రకంగా చేయాలి, ఎలా కేసులు పెట్టాలి, ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాలి, మనం చేసినటువంటి మోసాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఈ తాపత్రయం తప్పితే పరిపాలన, ప్రజలు, పేదవాడు, వాడి కష్టం, ఇవన్నీ మనకు అనవసరం. ఆ P4 అంటాడు. ఆ P4 అంటే ఎవరికి తెలియదు. ఆ P4 విధానం ఏంటో తెలియదు. పోనీ మనకు తెలియదు సరే, ప్రజలకు తెలియదు సరే, ఆ విధానం పెట్టినటువంటి ముఖ్యమంత్రికి తెలియదే. ఇది గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి అడగండి వాళ్ళ P4 అంటే ఏంటో. పాపం మా వెంకటరామయ్య గారికి ఆటోనగర్లో చిన్న సైట్ ఉంది. ఈ ఎంటర్ప్రినర్స్ అందరికీ కూడా రోజు మెసేజ్ పెడుతున్నారు, P4లో లాగిన్ అవ్వండి, P4లో లాగిన్ అవ్వండి అని. పాపం ఈయన 4 సార్లు